వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అంబర్పేట ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాంపల్లి బజార్గట్లోని కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం 6 మృతి 12 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అత్యధిక దీపాలతో ప్రపంచ రికార్డును సాధించిన అయోధ్య సరయూ నది తీరాన 24 లక్షల మట్టి ప్రమిదల్లో వెలిగిన దీపాలు తిరుపతి శివారులో చెడ్డీ గ్యాంగ్ కలకలం అడ్డుకునే ప్రయత్నం చేస్తే హతమార్చడానికి కూడా వెనకాడరు. డీటెయిల్స్ లోకి వెళ్తే అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడుతూ 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు. అరాచకమైన అవినీతి పాలన అక్రమంగా కేసులు పెట్టడంలో వారు బిజీగా ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 21 స్కూళ్లు కట్టించానని, ఒక బీసీ హాస్టల్, 5 సబ్ స్టేషన్లు, 3 లైబ్రరీ భవనాలు కట్టామని తెలిపారు. 100కు పైగా కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని అన్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నా అంబర్పేటలో అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కు ఓటెందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనందుక, దళిత బంధు, గిరిజన బంధు అమలు చేయనందుక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుక అని ప్రశ్నించారు. 25,000 టీచర్ పోస్టులు ఎక్కడ పోయాయి? ప్రైవేట్ హాస్పిటల్లో 5 లక్షల ప్రయోజనం చేకూర్చే ఆయుష్మాన్ భారత్ అడ్డుకున్నందుక, 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వనందుకు ఓటు వేయాలని కిషన్ రెడ్డి ఓటర్లను ప్రశ్నించారు. బ్యాగ్ చూసుకో వైడ్ చెప్పాలి అందరు వినిపించి చెప్పాలి ఇప్పుడైతే నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బజార్గట్ లో కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేస్తున్నారు. 4 అంతస్తులకు వ్యాపించిన మంటల్లో 6 కార్మికులు మృతి చెందగా అందులో తీవ్రంగా గాయపడిన మరికొంతమందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మొత్తం 12 మంది వరకు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను పోలీసులు ఉస్మానియా మార్చరీకి తరలించారు. चलो निकाला भाई जाले में कहीं आदमी चढ़ा अब निकालना आदमी वो है अरे बाबू बोलो बोलो भाई फोन मारो इसके ऊपर का नेक्स्ट को ऊपर मारो
అత్యధిక దీపాలు వెలిగించి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరం ప్రపంచ రికార్డును సాధించింది. దీపావళి పర్వదినం సందర్భంగా అయోధ్య నగరంలో ఏటా సరియు నది తీరాన నిర్వహించే దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళికి ఒక రోజు ముందు నిర్వహించే ఈ దీపోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని నది తీరాన ఉన్న 51 ఘాట్లలో 24 లక్షల మట్టి ప్రతిమల్లో దీపాలను వెలిగించి బాణసంచా కాల్చారు. లక్షల దీపకాంతులతో అయోధ్య నగరం వెలిగిపోయింది. తిరుపతి శివార్లలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ గ్యాంగ్ తిరుగుతున్నట్లు నమోదైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని ముమ్మరం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ గ్యాంగ్ ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేస్తుంటారు. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే హతమార్చడానికి కూడా వెనకాడరు. కాగా చెడ్డీ గ్యాంగ్ సంచారం వార్తలు దావనాలంగా వ్యాపించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ గ్యాంగ్ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు గౌరీశంకర్ థియేటర్ సమీపంలోని ప్లాస్టిక్ వేస్ట్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో దుకాణం అగ్నికి ఆహుదైంది. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. ఉద్యోగ నిర్వహణలో కఠినత్వం ప్రదర్శించే పోలీస్ సిబ్బంది మానవత్వంలో వారిది ఎంతో పెద్ద మనసని చాటుతున్నారు. దీపావళి సందర్భంగా కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు సిబ్బంది పేద బాల బాలికలకు కొత్త బట్టలు, స్వీట్స్, టిఫిన్ అందించారు. పోలీస్ స్టేషన్ లో పిల్లలతో కలిసి బాణసంచా కాల్చారు. ఆ తర్వాత ఆ పిల్లలను వారి వారి ఇళ్లకు పోలీస్ వాహనాలలో తరలించి సహృదయం చాటుకున్నారు. చెప్పగలి కళ్ళు దొరకదు. ఓకే సార్, ఓకే సార్.
నీకేం చెప్పా ఎక్కడింది ఆంజనేయ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సతీమణి విజయలక్ష్మి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జనప్రియ మహానగర్ లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ఏ బ్లాకు వెళ్లినా సమస్యలు వెంటాడుతున్నాయని, అసలు జనప్రియ నగరాల్లో ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టులాడుతున్నారని తెలిపారు. జనప్రియలో రోడ్లు సరిగా లేవు, బ్లాకులు, వాటర్ సరిగా రావడం లేదని అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. తాము గెలిచిన వెంటనే ఈ జనప్రియ మహానగరానికి రూపురేఖలు తెస్తానని, ఇక్కడ ఉన్న ప్రజలు సరైన వసతులు కల్పిస్తానని కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సతీమణి హామీ ఇచ్చారు. ಬೇಡ ಬಿಟ್ಟು ಕರೆದು కడపలో పట్టపగలు కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. కడప ఎల్ఐసి డివిజన్ కార్యాలయంలో వాలంటీర్ భవానీ శంకర్ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలో ఉన్న భవానీ శంకర్ ను మల్లికార్జున అనే వ్యక్తి కొడవలితో దాడి చేయగా భవానీ శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. భవానీ శంకర్, మల్లికార్జున ఇద్దరు ఎల్ఐసిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు. హారెల్ సంస్థ టీం లీడర్ గా మల్లికార్జున పనిచేస్తున్నారు. ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ఆ కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఏమైంది? వాడు పొద్దునే మా ఇంటి ముందు నుంచి అయిపోయాను. ఏమైంది సార్? మా వారికి బాగున్నాడా? భవానీ 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 పోయమ్మా పటాలు కనిపోయినాడే పోయమ్మా ఎంత ఇదిగా చూసుకోండి. గుజ్జల మల్లికార్జున, ఇతని వయసు 40 సంవత్సరాలు. ఇతను మన రాజీవ్ పార్క్ ఎదురుగా ఉంటాడు, కడప సిటీ. ఇతను ఆర్యన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక డిజిటలైజేషన్ కంపెనీలో వర్క్ చేస్తారు. ఇతను
ఇతను గడిచిన 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. వీళ్ళు డిజిటలైజేషన్ ఆఫ్ ఎల్ఐసి పాలసీస్ ఇవన్నీ కూడా ఆ కంపెనీ ద్వారా వీళ్ళు అసిస్ట్ చేస్తారు ఎల్ఐసికి. సో ఇందులో భాగంగా ఇతనితో పాటు భవానీ శంకర్ అని ఇతను కూడా నిరంజన్ నగర్లో ఉంటాడు. వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. ఇతని దగ్గర ఈ టీమ్ లీడర్ మన మల్లికార్జున దగ్గర 6 years నుంచి ఇతను పనిచేస్తున్నాడు. ఈ భవానీ శంకర్కి తర్వాత ఈ మల్లికార్జున చంపిన అతనికి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇల్లీగల్ ఇంటిమసీలో ఏదో చిన్న మనస్పర్ధలు ఉండడంతో ఈరోజు అతను ఆఫీస్ వర్క్ రమ్మని చెప్పి మార్నింగ్ ఇతనికి కాల్ చేయడము. ఈ గుజ్జల మల్లికార్జున ఎవరైతే చంపారో అతను రంజిత్ కుమార్ అనేటువంటి ఆటో డ్రైవరు ఇక్కడ దీంట్లో ఈ స్కానింగ్ సెంటర్లో పనిచేస్తారు. అతని యొక్క హెల్ప్ తీసుకొని ఈరోజు అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పి రూమ్లో ఆఫీస్కి రమ్మని చెప్పి వర్క్ గురించి మాట్లాడదామని చెప్పి సడన్గా అతన్ని అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేయడంతో అతను చనిపోయారు. ఈ ఇల్లీగల్ ఇంటిమసీ అనేటటువంటి మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇంకా దాని మీద మేము కేసు మచ్చుకత్తితో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో వాడవాడలు కాలనీలలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పాదయాత్ర చేపట్టి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన కలియ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ దిగజారిపోయి కండువాలేని కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పోయిన నెల ఒక ఛానల్లో జరిగిన డిబేట్ లో తనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద పాల్గొన్నామని, చర్చలో భాగంగా ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడుతూ మా తండ్రి గురించి ప్రస్తావన తెస్తే నేను కూడా వారి తండ్రి విషయంలో మాట్లాడితే తనపై గొడవ పడిన విషయం తెలిసిందేనన్నారు. సురారం పిఎస్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే చర్యలు శూన్యమని కూన శ్రీశైలం గౌడ్ మండిపడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. అంబర్పేట ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాంపల్లి బజార్గట్లోని కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం. 6 మృతి, 12 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అత్యధిక దీపాలతో ప్రపంచ రికార్డును సాధించిన అయోధ్య. సరయూ నది తీరాన 24 లక్షల మట్టి ప్రమిదల్లో వెలిగిన దీపాలు. తిరుపతి శివారులో చెడ్డీ గ్యాంగ్ కలకలం. అడ్డుకునే ప్రయత్నం చేస్తే హతమార్చడానికి కూడా వెనకాడరు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.